ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 5 ఏళ్ల తర్వాత మళ్లీ అద్భుత విజయం సాధించారు చంద్రబాబు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి ఏకంగా 164 స్థానాలు గెలిచే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అని. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది మంత్రి అయ్యారు. 1986లో చంద్రబాబు టీడీపీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1989 కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. ఆ 7 మొదలు ఇప్పటికీ అప్రహితంగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా పనిచేశారు చంద్రబాబు. 1999లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికయ్యారు. రెండు 2003లో తిరుమలలోని అలిపిరి వద్ద క్లేమోర్ మైన్లతో మావోయిస్టుల దాడిలో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2014లో ఏపీ సెపరేట్ అయిన తర్వాత అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్ష నేతగా పనిచేశారు. మళ్లీ ఈ ఏడాది జరిగిన ఎలక్షన్స్లో భారీ విజయం సాధించి రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1995లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని,
సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.